IS24 న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు వేతనాలు భారీగా పెరగనున్నాయి. నివేదికల ప్రకారం మోదీ ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉంది. జనవరి 2026 నుంచి లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు అలవెన్సులు భారీగా పెరగనున్నాయి. 2025 నవంబర్ 3న ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ధృవీకరించింది. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడారు. ఈ కమిటీ వేతన నిర్మాణాన్ని సమీక్షించి నిర్దిష్ట సమయంలోగా నివేదికలు సమర్పిస్తుందని అన్నారు. జీతం, భత్యాలు, పెన్షన్ వంటి వివిధ అంశాలపై కమిషన్ ఏర్పాటు జరిగిన 18 నెలల్లోగా సిఫార్సులను సమర్పిస్తుందని చౌదరి తెలిపారు. 8వ వేతన సంఘం అమలుతో ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు 30 నుంచి 34% వరకు పెరగనున్నాయి. 1.10 కోట్లకు పైగా ఉద్యోగులు, పింఛన్దారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్లో మార్పులతో గత పే కమిషన్ల జీతాల పెంపు కన్నా ఎక్కువగా లేదా కనీసం సమానంగా ఉండేలా జీతాల పెంపు ఉండొచ్చునని నిపుణులు భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57గా నిర్ణయించాలని కమిషన్ భావిస్తోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి. ఆమోదం తర్వాత సుమారు 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉద్యోగి ప్రాథమిక జీతాన్ని నిర్ణయించే విధానం. ఇది పెరిగితే బేసిక్ పే కూడా భారీగా పెరుగుతుంది. ఫలితంగా కనీస వేతనం పెరిగి కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం వంటి అలవెన్సులు కూడా పెరుగుతాయి. 8వ వేతన సంఘం నవంబర్ 2025లో ఏర్పాటయింది. నివేదికలు సమర్పించేందుకు ఈ సంఘానికి 18 నెలల గడువు ఉంది. సంఘం సిఫార్సులు జూన్ 2020 నాటికి అందుతాయని భావిస్తున్నారు. హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే చెత్త మొత్తం మా హుజురాబాద్ కు తీసుకురావడం ఎందుకు? మా ప్రజలు ఏం తప్పు చేశారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిన్న నేను హుజురాబాద్ బంద్ కు పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛతంగా స్పందించి అద్భుతంగా విజయవంతం చేశారని తెలిపారు. ఒక్క దుకాణం కూడా తెరవకుండా ప్రజలు ఐక్యంగా నిలబడి డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారని పేర్కొన్నారు. ఇది హుజురాబాద్ ప్రజల ఆవేదనకు నిదర్శనమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నా మీద కోపం ఉంటే నాపై చర్యలు తీసుకోండి, కానీ హుజురాబాద్ ప్రజలను శిక్షించకండి అని కోరారు. ఇతర ప్రాంతాల చెత్తను మా హుజురాబాద్ పై మోపాలని ప్రయత్నించడం అన్యాయమని అన్నారు. నిన్నటి బంద్తో ప్రభుత్వం మేలుకొని వెంటనే డంపింగ్ యార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 7 ఉదయం 10 గంటల నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతానని ప్రకటించారు. ప్రజల కోసం పోరాటం ఆగదని, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో రేపు నేను నిరాహార దీక్ష 24 గంటలు చేయబోతా ఉన్నాను. 7వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి 8వ తారీఖు 10 గంటల వరకు రేపు కూర్చోబోతానని అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. హుజురాబాద్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న 107 గ్రామ పంచాయతీలు, మరి 2 మున్సిపాలిటీలలో ఉన్న 60 వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి, పార్టీలకు అతీతంగా అని నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ డంపింగ్ యార్డ్ అనేది కరోనా వైరస్ కంటే కూడా డేంజరస్ అనేది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి యువకుడు, ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు శాంతియుతంగానే చేద్దాం. ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా, ఏది ఇబ్బంది కలగకుండా మనందరం కూడా చేద్దాం. కానీ దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో బారుడు బగబగమంటున్న వేళ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా సముద్రాల్లో ఏర్పడిన తుఫాన్లు మన వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏప్రిల్ 5 నుంచి 10వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం అత్యంత వింతగా మారుతోంది. ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర వరకు సోమవారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో మేఘాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అయితే రాయలసీమలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడ ఎండలు బగ్గుమంటున్నాయి. ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో నేడు మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై జల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం వేళ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉంది. కానీ హైదరాబాద్ సహా మధ్య దక్షిణ తెలంగాణలో ఉక్కపోత విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఎండ తీవ్రత 38 డిగ్రీల వరకు ఉండొచ్చు.
వర్షం కురిసే సమయంలో గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని, బైక్ ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం సముద్రాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా వైపున మైలా, వైలస్సు అనే 2 శక్తివంతమైన తుఫాన్లు కేంద్రీకృతమై ఉన్నాయి. వీటి గాలుల వేగం గంటకు 155 కిలోమీటర్ల వరకు ఉంది. వీటికి తోడు హిందూ మహాసముద్రంలో ఉన్న ఇందుసా వాయుగుండం కూడా మన వాతావరణాన్ని ప్రభావితం చేస్తోంది. భూమధ్యరేఖ దగ్గర మేఘాల సాంద్రత పెరగడం వల్ల ఈ ఏప్రిల్ నెల మొత్తం తీవ్రమైన ఎండలు, అదే స్థాయిలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూతాపం వల్లే ఇలాంటి విపరీత మార్పులు వస్తున్నాయని, మే నెలకు ముందే వాతావరణం ఇంత కల్లోలంగా మారడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన బిఎన్ మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి ఉన్న విశిష్టమైన పేరు, ప్రఖ్యాతులను గుర్తు చేశారు. 1950 నుండి 1960 వరకు హైదరాబాద్ను నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్గా పిలిచేవారని, దేశంలోని అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ నగరం అందించిందని కొనియాడారు. 1956 ఒలింపిక్స్లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహించిన వారిలో 7 హైదరాబాద్కు చెందిన వారినని, హైదరాబాద్ పోలీస్ ఫుట్బాల్ జట్టుకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత తరం యువత మైదానాలను వదిలి క్రీడలకు దూరం అవుతుండడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా పర్యటనలో తాను సందర్శించిన స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి వివరిస్తూ, కేవలం 30 ఎకరాల్లో ఉన్న ఆ సంస్థ అనేక అంతర్జాతీయ పథకాలను సాధించిందని తెలిపారు. 4 కోట్ల జనాభా ఉన్న దక్షిణ కొరియా 30కి పైగా ఒలింపిక్ పథకాలు సాధిస్తుంటే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఆ స్థాయిలో రాణించలేకపోవడంపై పునరాలోచన చేయాలని కోరారు. ఆ దేశంలో ఒక అమ్మాయి 2 బంగారు పథకాలు సాధించడాన్ని ఉదాహరణగా చూపిస్తూ మన యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పబ్ కల్చర్, డ్రగ్స్ బారిన పడుతున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. బాగా చదువుకున్న యువత సైతం డ్రగ్స్ వ్యసనానికి గురవుతుండడం విచారకరమని, ఒకప్పుడు వీర్లను అందించిన పంజాబ్ రాష్ట్రం నేడు డ్రగ్స్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఉదాహరించారు. తెలంగాణను మరో పంజాబ్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం నేరాల తీరు మారిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 2 వైపులా పదునున్న కత్తిలా మారిందని, సైబర్ నేరాలను అదుపు చేయడం పోలీసులకు పెద్ద సవాలని పేర్కొన్నారు. భారత్ ఫుట్బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి ఒక విశేషమైన గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. 1950 నుంచి 1960 దశకంలో హైదరాబాద్ను నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని పిలిచేవాళ్ళు. ఆనాడు ఈ దేశానికి అవసరమైన క్రీడాకారులను తయారు చేయడానికి ఈ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున క్రీడాకారులను తయారు చేయడంతో నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అని మన నగరానికి ఆ రోజు పేరు వచ్చింది. ఈ దేశంలోనే ఫుట్బాల్ ఆటను అంతగా ఆదరించి అగ్రశ్రేణి క్రీడాకారులను ఈ దేశానికి అందించిన హైదరాబాద్ నగరంలో 74వ బిఎన్ మలిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం నాకెంతో సంతోషంగా ఉంది. తెలంగాణ పోలీస్ శాఖ సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. జాతీయ స్థాయిలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికి, పోలీస్ శాఖకు ఒక మంచి పేరు తీసుకొచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్షరెడ్డి ప్రభుత్వ భూములను కబ్జా చేశారంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ క్రిషాంక్ సంచలన ఆరోపణలు చేశారు. నాదర్గూర్ ప్రాంతంలోని సుమారు 373 ఎకరాల ప్రభుత్వ భూమిని, దీని విలువ సుమారు 7,000 కోట్లు ఉంటుందని శిల్పా ఇన్ఫ్రా వంటి కంపెనీల ద్వారా కబ్జాకు పాల్పడ్డారని ఆయన తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆధారాలను బయటపెట్టిన వీడియోను క్రిషాంక్ షేర్ చేశారు. వివాదాస్పద స్థలంలో శిల్పా ఇన్ఫ్రా, మేల్, కోహినూరు గ్రూప్ పేరుతో ఉన్న ఫెన్సింగ్ బోర్డుల ఫోటోలను పంచుకున్నారు క్రిషాంక్. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్థలంలో అతివేగంగా కంచెలు ఏర్పాటు చేశారని, మార్చి, ఏప్రిల్ 2026 నాటికి అక్కడ భారీ మార్పులు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవెన్యూ మంత్రి కుటుంబమే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని క్రిషాంక్ ఆరోపించారు. ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంత్రి కుటుంబానికి చెందిన సంస్థలు ఇంత భారీ ఎత్తున ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రక్షణ కోసం మంత్రి పర్యవేక్షణలో సాగుతున్న భూభారతి కార్యక్రమం లక్ష్యం ఇదేనా అని నిలదీశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులు, అది కూడా అధికార పార్టీకి చెందిన
కీలక నేతలు, కుటుంబ సభ్యులు ఆక్రమించడంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా ఆయన కుమారుడు హర్షరెడ్డి నుండి ఇంకా ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. సింగరేణి సంస్థను కార్మికుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో కార్మికుల నియామకాలపై ఎంక్వైరీ చేస్తామనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్మికుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి కఠిన పరిస్థితుల్లో బొగ్గును వెలికితీస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతున్నారని కవిత కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ కోణంలో సుమారు 20,000 మంది వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిందని, ఇప్పుడు వాటిపై విచారణ జరపాలనుకోవడం విడ్డూరమని పేర్కొన్నారు. విచారణలు చేయాల్సింది కార్మికులపై కాదని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న డీజిల్ కుంభకోణాలు, అవినీతిపై ఆమె మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిక వేస్తా ఉన్నాం. ఇవాళ హెచ్చరిక, సింగరేణితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే ప్రపంచంలో. మీరు సింగరేణి కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు ఎట్లున్నాయని ఎంక్వైరీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. వెయ్యండి ఎంక్వైరీ. ఎవరి మీద వేయాలి? ఓబీ కాంట్రాక్టర్ల మీద వేయాలి ఎంక్వైరీ. డీజిల్ మింగే దొంగల మీద వేయాలి ఎంక్వైరీ. మీద వాళ్ళు అన్ని పంచుకునేటటువంటి కరప్ట్ అధికారుల మీద వేయాలి ఎంక్వైరీ. కరప్ట్ నాయకుల మీద వేయాలి. పైరవీలు చేసి అట్లా కాంట్రాక్టులు సంపాదించుకున్నాడు. కష్టపడి చెమటోడ్చేటటువంటి కార్మికుడి మీద కాదు వేయాల్సింది. మీరు మీ ప్రతాపం వీళ్ళ మీద కాదు చూపించాల్సింది. సింగరేణి బొగ్గును మింగుతున్నటువంటి దొంగల మీద వేయాలి. అవి పక్కకు పెట్టి కార్మికులను ఎట్లా తీసుకున్నారు ఎంక్వైరీ చేస్తా అంటే అసలు ఏమన్నా మతి ఉన్న మాటనే నాది. క్షమించాలో, నాకు బాగా గౌరవం ఉండే బట్టి విక్రమార్క గారు అంటే, కానీ మొన్న అసెంబ్లీలో సింగరేణి విషయంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హెచ్ఎంఎస్ తరఫున, తెలంగాణ జాగృతి తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంక్వైరీ అని కార్మికులు సతాయిస్తే చూసుకుంటూ ఊరుకునే క్వశ్చనే లేదు. రెండు విలియాలు ఎట్లా పరిపాలన చేస్తున్నారో కొంత ప్రజలు. రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాల వారి భూములను అధికార పార్టీ పెద్దలు గద్దెలా తనుకుపోతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. ఒకవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, మరోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని అన్నారు. నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల భూమిలో 7,000 కోట్ల రూపాయల భారీ స్కామ్ జరుగుతుందని తెలిపారు. ఈ కుంభకోణం వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులు ఉన్నారని, రక్షకులే భక్షకులుగా మారారని విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ భూముల్లో 600 మంది పేద రైతులు తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఈ రోజు వాళ్ళని భూమిలోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలు, పోలీసులతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. నాదర్గుల్ భూములు తనవని శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి నిజాం కాలం నాటి మాటలు చెప్తే 2005లోనే అప్పటి ఆర్డీఓ ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేశారని గుర్తు చేశారు. 2017లో సుప్రీంకోర్టు కూడా ఇది ప్రభుత్వానిదేనని చెప్పింది. రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదు. కానీ 2016లో శివరాజ్ బహదూర్ ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యూనిటెక్గా అనే కంపెనీలను విక్రయించాడు. చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 17 ప్రకారం ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఈ భూములను అమ్మే హక్కు ఎవరికీ లేదు. ఈ విక్రయాలు చెల్లవని, ఇది సెక్షన్ 2027A కింద నిషేధ జాబితాలో ఉంటుందని కందుకూరు ఆర్డీఓ తేల్చి చెప్పారు. ఆర్డీఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు కంపెనీలు హైకోర్టుకు వెళ్ళగా ఆర్డీఓ నిర్ణయమే సరైనదని, ఈ భూములు క్రయ విక్రయాలు చెల్లవని సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్లు 2022లో స్పష్టం చేశాయి. అమ్మిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. మంగళవారం సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉంది. భూభారతి వెబ్సైట్లో చూసినా ఇది ప్రభుత్వ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్ గాని చూపిస్తుంది అని పేర్కొన్నారు. ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? నౌ ఐ విల్ కమింగ్ టు ద క్రక్స్. ఇప్పుడు యాక్చువల్గా జరుగుతుంది ఏంది? ఇవాళ ఒకటి మాత్రం క్లియర్, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదలాడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. విషయం ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీదకి ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోంగనే, రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు, గుండాలు ఎందుకు వస్తున్నారు ఈ భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ భూముల మీదకి రాలే కదా.
ఇవాళ కాంగ్రెస్ వచ్చినాకనే రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెలో అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు. అవి కూడా ఇప్పుడు బయట పెడతా, లాస్ట్లో పెడతా. అంటే యాక్చువల్గా మొత్తం ముందు రేకులు పెట్టిండ్రు, రేకులు పెట్టి మళ్ళా గ్రనైట్ రాళ్లతోని ప్రహరీ గోడ కూడా కడుతున్నారు. ప్రహరీ గోడ కడుతుంటే రైతులు పోయి అడ్డుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అల్లరైతుంటే అప్పుడు ప్రహరీ గోడ ఆగింది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.